విమోచించిన క్రీస్తు దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. చదవబడిన లేఖన భాగములు యోనా గ్రంథము 4వ అధ్యాయం 1-11 వచనములు, దావీదు కీర్తన 107, దావీదు కీర్తన 1-20 వచనాలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలు, మార్కు సువార్త 2వ అధ్యాయము 13-17 వచనముల వరకు, అదే రీతిగా ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం నుండి 12 వరకు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-15 వచనాల వరకు ఈ భాగములో కూడా ఈ దైవిక ప్రేమ అనేది మనము చూడగలుగుతూ ఉంటాం. మొట్టమొదటిగా మానవుడు ఎటువంటి వాడు? సంగమా, మీరందరూ కూడా ఈ మాటకు జవాబు చెప్పాలి. మానవుడు ఎటువంటి వాడు? ఆశాజీవి, చెడ్డవాడు, మంచివాడు లేడా? మానవుడు ఎటువంటి వాడు? మానవుడు ఎటువంటి వాడు? ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసేదము. దేవునికి స్తోత్రం. దేవుని స్వరూపమై ఉన్నాం మనం. దేవుని పోలికలో నిర్మించబడిన వాడు కొంతకాలము దేవునితో సహవాసము చేసి ఉన్నాడు, దేవునితో నడిచాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో నివాసము చేస్తూ వచ్చినాడు. కొంతకాలం తర్వాత దేవుడు తెలియజేసిన ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయాడు. 3వ అధ్యాయం మనం చూస్తాం 5-6 వచనాల్లో. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మానవుడు పాపములో పడిపోయి దేవుని యొద్ద నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదికాండము 23వ వచనంలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము 23. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి బయటికి పంపివేసి ఉంటున్నాడు, వెళ్ళగొట్టబడ్డాడు. అంటే దేవునితో సహవాసము చేయవలసిన మానవుడు దేవుని మాటకు విరుద్ధముగా ప్రవర్తించటం వల్ల దేవునికి దూరస్తుడయ్యాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పాపములో పడిపోయిన మానవుణ్ణి దేవుడు తానే వారిని విమోచించి తన వారిగా చేర్చుకొనుటకు దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఈ వాక్యం మర్చిపోయారు అనుకుంటా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. వెళ్ళగొట్టబడిన మానవుని కొరకు తన్ను తానుగా విమోచన కార్యము జరిగించి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా తిరిగి నా ఎద్దుకు రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలిచిన పిలుపునకు ఎంతమంది చెవి యొక్కి ఉంటున్నారో, ఎంతమంది ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారో వారందరికీ కూడా దేవుడు నిత్య రాజ్యాన్ని వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని చిత్తము దేవుడు తన పోలిక చొప్పున ఈ సృష్టి అంతటిని మానవుణ్ణి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పాపము చేసిన వాడు తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి దేవుడే ఆ కల్వరి శిలువలో
విమోచిస్తూ వచ్చింటున్నాడు. రోమపత్రిక 6:23 మనం చూస్తాం. రోమపత్రిక 6:23 ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము. యేసుక్రీస్తు నందు నిత్య జీవము. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ విమోచన కార్యము జరిగించి ఉంటున్నాడు కనుకనే ఆయన యందు నిత్య జీవం ఉన్నది. అందుకోసమే యోహాను సువార్త 6:14 అంటున్నాడు కదా, 14:6 అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును రాడు. దేవుడు ఎంత మంచి సలహాలు ఇస్తూ వస్తూ ఉన్నాడు, మార్గం చూపిస్తూ వస్తూ ఉంటున్నాడు. తప్పిపోయిన మానవుడు, దేవునితో సహవాసము చేయవలసిన మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి పడిపోయిన ఈ మానవుడు తిరిగి లేపడం కొరకు, తిరిగి తన యొద్దకు చేర్చుకోవడం కొరకు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లూకా సువార్త 19:10 ఒక మాట చూస్తాం. లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన మనుషుణ్ణి, తప్పిపోయిన మనుషుణ్ణి, పాపంలో పడిపోయిన మనుషుణ్ణి, తనతో సహవాసం చేయవలసిన ఆ మానవుడు తప్పిపోయి ఉన్నాడు కనుక తిరిగి వాడిని వెదకి 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 రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, ఈ మానవాళి కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటున్నాడు. కొడాలతో దెబ్బలు తిన్నాడు, 39 కొడా దెబ్బలు. తన శరీరం అంతా కూడా దున్నబడి ఉంటున్నది, తన రక్తమంతా కాలుచూ ఉన్నది, తలలో ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులలో మేకులతో ఆ కల్వరి శిలువలో మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. మనము ఆ స్థితిని పొందవలసిన మనము, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నిర్మించుకున్న మానవుణ్ణి తప్పిపోకుండా మానవుణ్ణి తిరిగి వెతికి రక్షించడం కొరకు, ఆ మరణము నుండి తప్పించడం కొరకు ఆ మరణము తానే తీసుకొని ఆ కల్వరి శిలువలో వ్రేలాడుతూ వచ్చి ఉంటున్నాడు. తన ప్రాణమును దారిపోసి ఉంటున్నాడు. నేను మనందరి కొరకు పాతాళములో పాతి పెట్టబడ్డాడు. మనం పాతి పెట్టబడవలసిన వారము, పాతాళంలో విడవబడిన వారము, విడవబడవలసిన మనము ఆ స్థితి నుండి తప్పించడం కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాతి పెట్టబడి మరణం యొక్క ముళ్ళను విరిచి ఇక మరణం అనేది లేకుండా మానవాళి తన స్వరూపమునందు పోలిక చొప్పున నిర్మించుకున్న మానవాళిని తప్పించడం కొరకు ఆ మరణాన్ని విరగొట్టేసి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడం కొరకు, నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు ఆయన పునరుత్థాడై తిరిగి లేచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మానవాళి ఎవరు కూడా తప్పిపోవద్దని వెతికి రక్షిస్తున్న ఆ క్రీస్తు, ఆ ప్రభు, ఆ దేవుడు, ఆ దైవిక ప్రేమ మన అందరినీ కూడా హత్తుకుంటారని సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకోసమే నిన్ను నన్ను మన అందరినీ పిలుస్తూ వచ్చి ఉంటున్నాడు. నిన్ను నన్ను మన అందరినీ కూడా పిలుస్తూ వచ్చి ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుంటాం. మనం చదివిన లేఖన భాగాలు మనం గమనించినట్టయితే నినివే మహాపట్టణము, దాదాపుగా 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్న ఆ పట్టణము తప్పు చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తూ వారిని రక్షించడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. మానవుడు తప్పిపోయిన దగ్గర నుంచి ఎవరినో ఏదో రీతిగా మనుషుల్ని పంపిస్తూ, ప్రవక్తలను పంపిస్తూ, యాజకులను పంపిస్తూ, రాజులను పంపిస్తూ, న్యాయాధిపతులను పంపిస్తూ మానవాళిని రక్షించాలి అనే కోరికతో దేవుడు వారిని వెతికి రక్షిస్తూ ఉంటున్నాడు.
వెంబడించమంటున్నాడు. ఆయా కాలంలో, ఆయా సందర్భంలో, ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా యాజకుల ద్వారా, ఆయా రాజుల ద్వారా దేవుడు తన వార్తను పంపిస్తూ మానవాళిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రియా దేవుని సంగమా, ఇక్కడ నినివే పట్టణం విషయంలో కూడా దేవుడు యోనా ప్రవక్తను పంపిస్తూ ఉంటుంటే యోనా ముందుగానే దేవుని గురించి తెలుసుకొని తార్షీషునకు పారిపోతూ ఉంటున్నాడు. ఎందుకు పారిపోతున్నాడంటే చెప్పండి, ఎందుకు పారిపోతున్నాడు? నినివే పట్టణము నుండి నినివే పట్టణం పొమ్మంటే నేను అడిగి పోను, తార్షీషుకు పోతున్నాను. ఎందుకు పోతున్నాడు తార్షీషుకు? తార్షీషునకు ఎందుకు పారిపోతున్నాడు? అమ్మా, క్షమిస్తాడు. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయా సమృద్ధి కలిగిన వాడు, అత్యంత కృప కనికరం కలిగిన వాడు దేవుడు. కనుకనే నేను పోయి చెప్పినా చెప్పకపోయినా కూడా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు అనుకోసమే నేను తార్షీషునకు పారిపోతున్నానని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. చూడండి, మొదటి వచనం చూడండి, 4వ అధ్యాయము మొదటి వచనము. యోనా గ్రంథము. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడునై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతున్నాను. దేవుడు ఎటువంటి వాడు అనేది ఇక్కడ యోనా భక్తుడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవా నువ్వు ఇటువంటి వాడు కనుకనే నేను ఇటు పారిపోతున్నాను. ఎందుకంటే మానవులుగా సహజమైన ఆలోచన ఏంటంటే ఎదుటివాడు పడిపోవాలి, ఎదుటివాడు నాశనం కావాలి, ఎదుటివాడు ఎదగకూడదు, ఎదుటివాడు అభివృద్ధిలోకి రాకూడదు, నన్ను దాటిపోకూడదు, వాడి నాశనం కావాలి. ఎవరైనా ఎదుటివాడికి ఏమైనా అయిందనుకో, మంచిగా నీకు ఇంతే కావాలి కోరుకోమా? మనం సంతోషపడతాం కదా. నిజంగా ప్రియమైన దేవుని సంగతి. ఇక్కడ యోనా ప్రవక్త కూడా, భక్తుడు యోనా కూడా ఆ రీతిగానే నినివే పట్టణము నాశనం కావాలని కోరుకొని తార్షీషుకు పారిపోతుంటున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఊరుకుంటాడా? తీసుకొచ్చి మళ్ళీ నినివే పట్టణంలోనే వేసి ఉంటున్నాడు. ఏమనగా గత్యంతరం లేక ఏమీ చేయలేక 3 దినములు ప్రయాణం అంతా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వస్తుంది. ఇంకొక 3 దినముల్లో నినివే పట్టణము నాశనం కాబోతున్నది. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది దేవుని చిత్తమైనది. ఆ నినివే పట్టణము రక్షించాలి, రక్షణలోకి రావాలి, వాటి ఎత్తుకు రావాలి, తమను తాము తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, నా కృపను వారు పొందుకోవాలని దేవుడు యోనాను అక్కడ పంపిస్తూ వచ్చింటున్నాడు. ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డరా, మన 3వ అధ్యాయంలో చూసినట్టయితే రాజు మొదలుకొని పశువుల వరకు కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నారు. తమను తాము తగ్గించుకున్నారు, గోనెబిడ్డ కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. ప్రభువా మేము పాపులమయ్యా, ప్రభువా మేము నీచులమయ్యా, ప్రభువా మమ్మల్ని కరుణించు ప్రభు అని పశ్చాత్తాపడుతున్నారు. రాజు మొదలుకొని పశువుల వరకు కూడా అందరూ కూడా బూడిదలో కూర్చొని అన్నపానములు నీళ్లు ముట్టుకోకుండా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చి ఉంటున్నారు. దేవుని ప్రతిమలాడుతూ వస్తూ ఉన్నారు, దేవుని గోదాడుతూ వస్తున్నారు, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ వచ్చినారు, ఎడతెగగా ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు వారిని చూచి కనికరపడుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనములో ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకోగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదులను అనిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డరా, నీవు నేను మనము ఏ స్థితిలో ఉన్నా కూడా
ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నా కూడా, ఎంత పాపముతో నిండిపోయి ఉన్నా కూడా దేవుని యొద్దకు నీవు ఏమంటున్నాడు? పశ్చాత్తాపముతో తిరిగి. హేబేలు గ్రంథము 2:12 ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుత్వము కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన దేవుడు. తాను చేయనుద్దేశించిన కీడు చేయక దేవుడు వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. విరిగి నలిగిన వారిని దేవుడు విమోచించిన వాడు. 4:11 ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథము 4:11. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడములు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ప్రియ దేవుని సంగమా, యోనాకు ఒక పాట నేర్పిస్తూ ఉంటున్నాడు. ఒక సొర చెట్టు ఒక రాత్రిలోనే, ఒక పగల్లోనే ఎదిగి చల్లటి నీడనిచ్చినప్పుడు యోనా ఎంత సంతోషపడుతూ వచ్చాడు. ఒకటే ఒక రోజు మళ్ళీ వెంటనే ఒక పురుగును పంపింగలనే ఆ పురుగు సొర చెట్టును తొలిచిన వెంటనే అది ఎంత వాడిపోయింది. దేవుడు తూర్పు గాలి చేత వేడిమిని అతని తల మీద కొట్టగానే అతను సొమ్మసిల్లి అంటున్నాడు, బ్రతుకుడు కంటే సచ్చుట మేలు. ప్రభువా, యెహోవా, నన్ను చంపేసాయి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అడిగిన వ్యక్తి యోనా, నన్ను చంపు ప్రభువా అని. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేనిది ఏది జరగదు. దేవుని చిత్తము లేనిది ఏది జరగదు. కాబట్టి ఆ నినివే మహాపట్టణం 120,000 మంది కంటే కుడి ఎడములు ఎరగని ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని, ఆ పురాన్ని, ఆ మహాపట్టణాన్ని దేవుడు రక్షిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఈ భూలోకముల్లో దేవుడు పాపులను పిలుస్తూ ఉంటున్నాడు. తాను హత్తుకోవాలని, వారు నా యొద్ద ఉండాలని, నాతో ఉండాలని, తన పోలిక చొప్పున చేయబడిన నరుడు నశించిపోవద్దని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన షరతులు లేకుండా ప్రేమించే దేవుడు. అందుకోసం యోహాను సువార్త 3:16 ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 3:16 కంటది రావాలండి చాలు. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాడు విశ్వాసంతో ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించుంటున్నాడు. దేవుడు ఎంతో ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించుతున్నాడు. ఎంత అంటే దానికి పరిధులు లేవు, షరతులు లేవు. ఎంత లోతు, ఎంత విశాలము, ఎంత హైట్, ఎంత అనేది కూడా ఎవ్వరూ కూడా చెప్పజాలలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు, ప్రేమిస్తూ ఉంటున్నాడు, తన హక్కును చేర్చుకోవడానికి. ఎందుకంటే తన పోలిక చొప్పున మానవుని ఏర్పాటు చేసింది. ఆ మానవుల్లో తన జీవమును ఉంచి ఉంటున్నాడు. ఆ జీవము నశించిపోకుండా, ఆ జీవము మరణానికి లోను కాకుండా, ఆ రెండవ మరణానికి లోను కాకుండా ఉండడం కొరకే దేవుడు ఎంతగా పరిక్షేపిస్తుంటున్నాడు, పరితపిస్తూ ఉంటున్నాడు. ఎవరు కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా నశించిపోకూడదు అని ఎంతగానో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు, దాదాపుగా 6,000 సంవత్సరాల నుండి దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథం మనం చూస్తుంటాం. 6,000 సంవత్సరాల నుండి ఆయన పని చేస్తుండే. ఎందుకంటే ఈ మానవుడు తప్పిపోయిన కనుక వాని కొరకు తాను వర్క్ చేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు, ఇప్పుడైనా నీ మనసును మార్చుకో. ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది.
నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు. అది మాట ద్వారానా, ఆలోచన ద్వారానా, చూపుల ద్వారానా, క్రియల ద్వారానా, వినికిడి ద్వారానా, నడత ద్వారానా, నీ శరీరము ద్వారానా ఏదో ఒక తప్పు జరుగుతుంది నీ దగ్గర. దాన్ని మార్చుకో అని తెలియజేస్తూ ఉంటున్నాడు. లేకపోతే రెండవ మరణము, అగ్ని ఆరదు, పురుగు చావదు, నీ ఆత్మకు సావు లేదు. కాబట్టి ఆ మరణములో వేదన పొందకుండా ఉండాలంటే నీ తప్పును సరిచేసుకో. నీ తప్పును సరిచేసుకో. నువ్వేమి ఆలోచన చేస్తున్నావు దాన్ని సరిచేసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధముగా, పవిత్రముగా నువ్వు సరిచేసుకొని ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. విమోచనాత్మకంగా దేవుడు ప్రేమ చూపించి వారిని తన యొద్దకు వారిని పిలుచువాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకో. అనేకులు వస్తున్నారు ఆయన దగ్గరికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఎంత దీవెన పొందుకోవడానికి. మార్కు సువార్త 2:17-18 వచ్చిన మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడిన భాగంలో ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. అనేకులు వెంబడిస్తూ వస్తుంటున్నారు. అందుకోసం శాస్త్రులు, పరిసయ్యులు సుంకరులతోనూ పాపులతోనూ మీ యేసు ప్రభువు భోజనము చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆరోగ్యవంతులకు డాక్టరు అవసరం లేదు, ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు, పాపులని నేను పిలువవచ్చి తిని. పాపులనే పిలుస్తూ ఉంటున్నాడు. ఆ పాపులు తమ మనసును మార్చుకొని ఆయన ఎద్దుకు రావాలి అంటున్నాడు. అందుకోసమే భక్తులైన యోహాను కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవుని ఎద్దుకు మీరు చేరుతారు. దేవుని ఎద్దుకు మీరు చేరుతారు. మరణంలో నుండి మిమ్మల్ని నిత్య జీవములోనికి నడిపిస్తాడు, మరణంను దాటేస్తాడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణతో దేవుని హత్తుకోవాలని, రక్షించుకోవాలని, వారిని దేవుని సన్నిధికి నడిపించాలని దేవుడు ఎంతగా తాపత్రయపడుతున్నాడు. అందుకోసం అంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, 2వ అధ్యాయం 7వ వచనంలో మాట చూద్దాం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని. ఈ సాక్ష్యం చెప్పుట కొరకు, ఈ సువార్తను అందించడం కొరకు, ఈ మరణము నుండి తప్పించడం కొరకు, మీ కొరకు విమోచన కార్యము జరిగించిన యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్తను ప్రకటించడం కొరకు అపోస్తలుడైన పౌలు నిలబడుతూ వస్తుంటున్నాడు. మరి ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీవు ఆయన యొక్క రుచిని చూచిన నీవు, ఆయన ప్రేమను పొందుకున్న నీవు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దైవిక ప్రేమ నీవు అత్తుకున్న విధానంలో బట్టి మరి నీ చుట్టూ ఉన్న అన్యజనులకు ఈ సువార్తను ప్రకటించడానికి నువ్వు నిలబడుతున్నావా? ఆయన ఎటువంటి వాడు? అపొస్తలుడు దావీదు కీర్తన, దావీదు చెప్తుంటాడు 34వ దావీదు కీర్తన. ఒకసారి చూడండి, 34వ దావీదు కీర్తన, 34వ దావీదు కీర్తన 8వ వచనము, 34:8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యోనా రుచి చూచాడు. ప్రభువా, నువ్వు ఇట్లాంటి వాడు ప్రభువా, నువ్వు ఎంతో కృప కలిగిన దేవుడు తండ్రి, కానీ నేను మానవుని కాబట్టి ఆ పట్టణం అంతా నాశనం కావాలని కోరుకుంటున్నాను ప్రభువా, అందుకోసమే పారిపోతున్నాను ప్రభువా. నువ్వు ఆ రీతిగా పారిపోతున్నావా? దేవుని సువార్తను ప్రకటించకుండా నువ్వు పారిపోతున్నావా? దేవుడు ఉత్తముడని రుచి చూచిన నీవు, దేవుడు ఉత్తముడని రుచి చూచిన నీవు, ధన్యురాలుగా దీవించబడిన నీవు, మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా పారిపోతున్నావా? దేవుని సువార్తను ప్రకటించకుండా పారిపోతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో, మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా సువార్తను ప్రకటించటానికి నువ్వు నిలబడుతున్నావా?
అపోస్తులుడుగాను, బోధకుడుగాను, పరిచారకుడుగాను, సంఘ పెద్దగాను, సంఘస్థులుగాను నీవు ఆయన యొక్క సాక్ష్యమును తెలుపుటకు నువ్వు నిలబడుతున్నావా? ఎంతోమంది మన చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నశించిపోతూ ఉంటున్నారు. ఎంతోమంది మరణానికి పాత్రలు అవుతూ ఉంటున్నారు. వారికి సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు నీకు కనుగజేస్తుంటున్నాడు. దేవునికి అనుగ్రహించుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దావీదైతే ఆయన సెలవిస్తుంటున్నాడు. దావీదైతే చెప్తున్నాడు, నేనైతే నా బ్రతుకు దినములంతా కూడా నీ యొక్క సువార్తను నేను ప్రకటిస్తాను. నీ కార్యములు గొప్పవి, ఎంతో దొడ్డవి, ఆశ్చర్యములు ఎంతో విలువైనవి. రాబోయే తరముల వారు కూడా నేను ఈ సువార్తను ప్రకటిస్తానని దావీదు కీర్తన చెప్తూ ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడుతున్నావా ఆయన సువార్తను ప్రకటించడానికి? ఎందుకంటే మానవాళిని విమోచించిన క్రీస్తు, అందులో నేను మనం ఉన్నాము. ఆ దైవిక ప్రేమను పొందుకున్న నీవు మరి అనేకులు నశించిపోతున్న వారి కొరకు మరి నీ ప్రయత్నం ఏంటిది? నీ సలహా ఏంటిది? నీ ఆలోచన ఏంటిది? నీ క్రియ ఏంటిది? నీ నడత ఏంటిది? వారి కొరకు నువ్వు ఎలా నిలబడబోతుంటున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఈ రాబోయే దినముల్లో ఈ శ్రమల కాలంలో రాబోతూ ఉంటున్న ఈ శ్రమల కాలంలో దయచేసి ఒక్క ఆత్మ గురించైనా నీ యొక్క వినికిడిలో ఉంచుకొని ఒక ఆత్మ రక్షించబడాలి ప్రభు అని ప్రార్థన చేయటకు నువ్వు సిద్ధపడుతున్నావా? అలనాడు 120 మంది వారు ఏక మనసుతో ఏక ఆత్మతో ఎడతెగగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకొని దాదాపుగా 3000 మందిని రక్షించుకుంటున్నారు. 3000 మందిని ఒక దినమున దాదాపుగా 5000 మంది రక్షణలోకి వచ్చి ఉంటున్నారు. ఎంతోమంది రక్షణలోకి వస్తూ ఉంటున్నారు. నిన్నటి దినమున విన్న వార్త ఏంటంటే దాదాపు హైదరాబాద్లో క్రైస్తవులు ముస్లింలు ఎక్కువ ఉన్నారు. హిందువులు అన్యుల కంటే క్రిస్టియానిటీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఒక వార్త విన్నాను. చూడండి, అంటే రక్షణ అనేది అందరికీ కూడా కలగజేయడానికి దేవుడు తన ప్రణాళిక, ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా మరణానికి పాత్రలు కాకూడదు, ఎవరు కూడా నిత్య నరకములకు వెళ్ళకూడదని దేవుడు ఈ అద్భుతమైన కార్యమును జరిగిస్తూ వచ్చినాడు. విమోచన కార్యము, ఆ శిలువ మరణము ఎంతగా ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని అవమానాలు పొంది ఉంటున్నాడు, ఎన్ని విధంగా చీదరించుకున్నాడు. తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. తన స్వకీయుల ఎందుకు వస్తేనే వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించి ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, కానీ దేవుడు తన ప్రేమనంతా కూడా వెల్లడి చేస్తూ తన ప్రాణము పోయేంత వరకు, తన శరీరంలో ఉన్న చివరి రక్తము బొట్టు వరకు కూడా నీళ్ళతో సహా కూడా మన అందరి కొరకు కాచి చివరికి తన ప్రాణమును దారపోసి తన శరీరమును పాతాళ లోకంలోనికి మరి 3 దినములు ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఆ మరణము నీవు రుచి చూడకూడదు. ఆ నిత్య నరకము, నిత్య మరణము నీవు రుచి చూడకూడదని ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. ఆ మరణపు ముళ్ళు శిలువలో ఒక మాట మాట్లాడుతుంటాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, నా దేవా నా చెయ్యి ఎందుకు విరిచి? నువ్వు వచ్చిన కార్యము పరిపూర్ణము కావాలి. ఆ మరణపు ముళ్ళును కూడా నువ్వు విరిచి నా యొద్దకు రావాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు పాతాళ లోకంలో 3 దినములు ఉండి ఆ మరణపు ముళ్ళును విరిచి, అందుకు కొరింథీయుల పత్రికలో అంటున్నాడు అపొస్తలుడైన పౌలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ప్రియ దేవుని సంగమా, దేవుని అందుకోసమే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేతిని విడిచిపెట్టాడు. సెలవులో మాట్లాడుతూ ఉంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితే? ఇదే కారణం. ఆ మరణపు ముళ్ళును పూర్తిగా విరగొట్టాలి నువ్వు. ఎందుకంటే నా స్వరూపంలో, మన స్వరూపంలో నిర్మించుకున్న మానవుడు ఆ మరణాన్ని రుచి చూడకూడదు.
ఆ రెండవ మరణము, శాశ్వత మరణము రుచి చూడకూడదు. అందుకోసమే నీ చేతిని నేను విడిచిపెట్టాను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుళ్ళగా, మరి నీ చుట్టూ ఉన్న అనేక ఆత్మలు, అన్యులు, దేవుని తెలియని వాళ్ళు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు. ఎక్కడికో పోనవసరం లేదు. ఏ వీధులలో తిరిగి సువార్త ప్రకటించిన అవసరం లేదు. నీ పక్కనే ఉన్న ఒక ఆత్మ కొరకు నువ్వు ఏమి చేస్తుంది? నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటి ముందు, నీ ఇంటి వెనక, కుడివైపు, ఎడమవైపు ఎవరు ఉన్నారు? వారికి ఈ సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒక ఆత్మ రక్షింపబడితే చాలు, పరలోకములో ఎంతో సంతోషం కలుగుతుంది తన దూతల ఎదుట. లుకాసు 15:10 అని చెప్తూ ఉంటున్నాడు. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దూతల ఎదుట సంతోషం కలుగుతున్నాడు. మరి నువ్వు చేసే ప్రయత్నము, ఒక ఆత్మ కొరకు నువ్వు చేసే ప్రయత్నము, ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు చేసే ప్రయత్నము, దేవుడు సంతోషించడానికి, ఆనందించడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నావా? నువ్వు అనుకోవచ్చేమో, నేను అది చేస్తున్నాను, ఏది చేసినా కాదు, ఒక ఆత్మ రక్షింపబడాలి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒక ఆత్మ రక్షణలోనికి వచ్చే విధంగా నీ ప్రయత్నం జరిగించబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ సంఘముగా మనం ఉన్న ఈ 10 కుటుంబాల లెక్కనే కాదు, ఈ మందిరము నిండిపోవాలి, ఈ ప్రాంగణము నిండిపోవాలి. ఈ మందిరంలో నిండిపోవాలంటే దాదాపు మనిషికి, మనము మెంబర్షిప్ కట్టే వాళ్ళు 14 మంది ఉన్నారు. 14 మందిని రక్షించాలి. 14 మందిని రక్షణలోకి రావాలి. నీ పక్కన కూర్చుంటే ఈ 14 28 మంది అవుతారు. నిండుతుందా లేదా? అభివృద్ధి చెందుతుందా లేదా? మరి ఇంతకాలము నువ్వు చేసిన, ఆయన ఆ దైవికమైన ప్రేమను నువ్వు పొందుకున్న, రుచి చూచిన, ఉత్తముడైన రుచి చూచిన ఒక ఆత్మలో దేవుని సన్నిధికి నువ్వు నడిపించావా? ఇంతకాలం నీ జీవిత కాలంలో ఎంతమందిని దేవుని సన్నిధికి నువ్వు తీసుకొచ్చి ఉంటావు? ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని సంగమాంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు చేసే ప్రయత్నము, ప్రార్థన, సువార్త, ఇటువంటి ఆ ఆలోచన కలిగి ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మానవాళ్ళని విమోచించినప్పుడు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఆయన కార్యం జరిగించి